చాలా మంచి సినిమాకి ఒక మంచి రికగ్నిషన్ రాకపోతే చాలా బాధేస్తది. అలాంటి బాధలో నుంచి ఈ వీడియో చేస్తున్నాను. 8 AM మెట్రో ఈ మూవీ చూసాక ఈ మూవీ గురించి తెలిసిన నాకు 2 సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఈ హిందీ సినిమా మన తెలుగు నావెల్ అందమైన జీవితం అనే దాని నుండి బేస్ చేసుకొని తీశారు. అండ్ తీసిన తెలుగు డైరెక్టర్ ఎవరంటే లాస్ట్ లో చెప్తాను. ఓకే, మూవీ షార్ట్ రివ్యూలోకి వెళ్ళిపోతే, హ్యూమన్ కనెక్షన్ గురించి ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది. హ్యూమన్ కనెక్షన్ ఇస్ ద మోస్ట్ వైటల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. వితౌట్ ద స్వీట్ టచ్ ఆఫ్ అనదర్ బీయింగ్ వీఆర్ లోన్లీ స్టార్స్ ఇన్ అన్ ఎంప్టీ స్పేస్ వెయిటింగ్ టు షైన్ గ్లోరియస్లీ. అలాంటి 2 స్టార్స్ ఈ మూవీలో ఈ ఇద్దరు క్యారెక్టర్స్. సింపుల్ గా స్టోరీ చెప్పాలంటే, ఒక ఇద్దరు మ్యారీడ్ స్ట్రేంజర్స్ అనుకోకుండా హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో మీట్ అయ్యి ఎలా ఫ్రెండ్స్ అయ్యారు ఏమో, వీళ్ళ రిలేషన్షిప్ కి ఫ్రెండ్స్ ఆర్ లవ్ అని లేబుల్స్ మూవీలో క్యారెక్టర్ చెప్పినట్లు సమ్ రిలేషన్షిప్స్ ఆర్ మోర్ బియాండ్ దాన్ దట్. అలాంటి ఒక స్ట్రేంజ్ రిలేషన్షిప్ ఫార్మ్ చేసుకుని ఇన్ దట్ ప్రాసెస్ లో హౌ దే ఫైండ్ ఈచ్ అదర్ అండ్ దెమ్సెల్వ్స్ అనేదే స్టోరీ. ఈ మూవీలో ఉండేది అండ్ నాకు చాలా బాగా నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే కన్వర్జేషన్స్. ఇట్ ఈస్ ఎ డైలాగ్ డ్రివెన్ మూవీ. క్యారెక్టర్స్ వాళ్ళ లైఫ్స్ గురించి, వాళ్ళ టేస్ట్స్ గురించి, వాళ్ళ పెయిన్, గ్రీఫ్, హ్యాపీనెస్, సాడ్నెస్, ఫ్యామిలీ, హ్యూమన్ కనెక్షన్, పోయిట్రీస్, ఇలా చాలా విషయాల గురించి మాట్లాడుకుంటారు. 2 విషయాలు వాళ్ళిద్దరు లైఫ్స్ లో కామన్ గా ఉంటాయి అండ్ వాటి వల్లే కూడా వాళ్ళిద్దరు కలుస్తారు కూడా. వన్ ఈజ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్ టువర్డ్స్ పోయిట్రీ అండ్ బుక్స్. ఈ టైప్ ఆఫ్ ట్రూప్ ని మోస్ట్లీ ఇంగ్లీష్ మూవీస్ లో బిఫోర్ ట్రిలజీలోనే చూస్తాం. బట్ ఇక్కడ మన స్టైల్లో 1 hour 50 minutes పాటు ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా తీశారు. ఈ మూవీ ఇచ్చిన ఫీలింగ్ ఎలాంటిదంటే, ఒక వానబడిన రోజు వేడి వేడి కాఫీ తాగుతూ ఒక మంచి నోవెల్ ఆర్ పోయిటరీ బుక్ చదువుతున్నప్పుడు ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో, ఈ మూవీ చూసేసాక కూడా అంతే హోప్ఫుల్ గా అండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. ఏదో నేను పాత్ బ్రేకింగ్ క్లాసిక్ అని నేనేం చెప్పట్లేదు, బట్ చాలా ఒక మంచి వామ్ హగ్ ఫీలింగ్ ఇచ్చే సినిమా ఇది. తెలుగులో మంత్ ఆఫ్ మధు, కన్నడలో నాతిచరామి, హిందీలో సార్, ఇలాంటి మూవీస్ కి ఏం సంబంధం లేకపోయినా ఈ మూవీస్ మనకి ఎలాంటి ఫీల్ ఇస్తాయో ఈ మూవీ కూడా అలానే ఒక మంచి ఫీల్ ఇచ్చే సినిమా. మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, మంచివి అండ్ కొత్త రుచులు చూసినప్పుడే మనం ఎన్నాళ్ళు ఏం మిస్ అయ్యాం అనేది మనకు తెలుస్తుంది అని. సో ఈ మూవీ కూడా అలాంటిదే. సమ్ టైమ్స్ ఆల్ వి నీడ్ ఈస్ ఏ షోల్డర్ టు లీన్ ఆన్. హ్యూమన్ ఎమోషన్స్ ని చాలా డెప్త్ లో చూపించే సినిమా, అస్సలు మిస్ అవద్దు. అండ్ ఈ మూవీ తీసిన అండ్ నాకు చాలా సర్ప్రైజ్ చేసిన డైరెక్టర్ ఎవరంటే, ఆ ఇయర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ మల్లేశం సినిమా తీసిన రాజ్ రాచకొండ. ఇలాంటి రికమెండేషన్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.